ఒక ఎంత గొప్ప వ్యక్తి అంటే విద్యార్థులు అందరూ కలిసి ఒక బండిపై కూర్చోబెట్టుకొని అతన్ని లావుకుంటూ తీసుకెళ్లారు. అంటే అతని పైన ప్రేమ అంతా ఉంది. మరి ఎందుకంటే ఒక డాక్టరు వైద్యశాలలో ఉండొచ్చు, అదేవిధంగా ఒక లాయరు న్యాయశాఖల్లో ఉండొచ్చు, కానీ ఉపాధ్యాయుడు విద్యార్థుల గుండెలో ఎప్పుడు ఉంటాడు. ఎందుకంటే ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా ఉపాధ్యాయునికి తక్కువే అన్నమాట. అంత గొప్ప వ్యక్తి ఉపాధ్యాయుడు. కానీ మీరు మాకు ఇంత మంచిగా సభను ఏర్పాటు చేశారు, ఇంత మంచిగా గౌరవిస్తున్నారు. ఉపాధ్యాయుల పట్ల మీకున్న ప్రేమకు మేము కూడా ధన్యులం అయ్యాము. మిమ్మల్ని కూడా మేము ఆనందించాలి కాబట్టి, ఆనందపరచాలి కాబట్టి మీకు ఒక చిన్న మిమిక్రీ చేసి మిమ్మల్ని ఆనందింపజేయడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని పక్షులు జంతువులు ఎట్లా వస్తాయో ఒకసారి చూపిస్తాను. అయితే అక్కడ ఒక చిన్న కుక్క ఉంటుంది, పెద్ద కుక్క ఉంటుంది. కానీ ఆ కుక్క ఓపిక లేకుండా అది పెద్ద కుక్కకు తినడం మెల్లగా అనుకుంటూ ఉంటుంది. కానీ చిన్న కుక్కకు ఆకలి ఎక్కువ, ఓపిక ఎక్కువ. మెల్లగా పోయి ఆ రొట్టె తినడానికి పోతుంటుంది. వాటికి మీలాగా కాదు, ఇంగ్లీష్ బాగా వస్తుంది. అది వెళ్ళు అని చెప్తుంది. నేను ఎందుకు వెళ్తాను ఇది అంటుంది. ఎలా అంటే చూద్దాం. ఓ గో 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 గో. చిన్నపిల్ల అంటుంది అదేవిధంగా రెండు పిల్లులు ఉంటాయి. దొంగ పిల్లులు కొన్ని ఉంటాయి, మంచి పిల్లులు కొన్ని ఉంటాయి. ఆల్రెడీ ఒక పిల్లి పాలు తాగుతుంది, ఇంకో పిల్లి పోవడానికి రెడీగా ఉంది. అది మంచిగా కొంతమంది పిల్లలు అడగకుండానే పోతారు, కానీ పిల్లికి చాలా రెస్పెక్ట్ అడిగి వస్తుంటుంది లోపలికి. హిందీలో అడుగుతుంది. ఆల్రెడీ ఒక పిల్లి ఉంది కదా, మై హూ అని చెప్తుంది. ఇలా రెండు కొట్లాడుతుంటాయి. అదేవిధంగా అట్లకి రోడ్డు పోటీ పందులు ఉంటాయి. ఆ పంది పిల్లలను ఏం చేస్తారు అని చెప్పేసి వీటికి తెలుగు వస్తుంది మంచిగా, మనలాగానే తిడుతుంటుంది, దగ్గరికి రానియకుండా పో అంటుంటుంది. ఈ విధంగా అరుస్తుంటుంది. అయితే శ్రావణవాసం అయిపోయింది కదా, ఇక కోడి వేటలు పడతారు కదా అందరూ. ఆ కోడిని వెంట వాడుతుంటే అది కూడా మాతో ఆట పెడుతుంటుంది. ఇక అది గోడలు ఎక్కుతుంటుంది. ఇప్పుడు పట్టుకో చూద్దాం అంటుంది. మళ్ళీ పోయినాక ఇక్కడ పట్టుకో అంటుంటుంది. అదేవిధంగా మన దగ్గరికి హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమైనా అయితేనంటే బిల్లులు బాగా తీసుకుంటాయి కదా. అందుకే అంబులెన్స్ ఏమంటుంటుంది అంటే రమ్మని తీసుకుపోతుంటుంది. పోయినాక పైకి పోతుంది కదా, పో అని చెప్తుంటుంది. చూడండి, రమ్మని ఎట్లా చెప్తుంటుంది అంటే అంబులెన్స్ రా రా అంటుంటుంది. పోయిన తర్వాత ఇక పంపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుంది. కొన్ని జంతువులు, పక్షులు ఎట్లా అరుస్తాయో ఒకసారి చూద్దాం. కోకిల, మేక, అదేవిధంగా బర్రె, అదేవిధంగా ఇక మిగతా ఒక సినిమా డైలాగ్ చూద్దాం. సాయి కుమార్, నీతికి, న్యాయానికి, ధర్మానికి 3 సింహాలు 10 రూపాయలు అయితే కనిపించని 4వ సింహం పోలీస్. ఈ డైలాగు కృష్ణ గారు మాట్లాడితే ఎట్లుంటో చూద్దాం. నీతికి, న్యాయానికి, ధర్మానికి 3 సింహాలు 10 రూపాయలు అయితే కనిపించని 4వ సింహం పోలీస్ అంటే. ఈ డైలాగు నాగార్జున, నీతికి, న్యాయానికి, ధర్మానికి 3 సింహాలు 10 రూపాయలు అయితే కనిపించని 4వ సింహం పోలీసు. చంద్రబాబు గారు, తమ్ముళ్ళు మాట్లాడకండి, జాగ్రత్త వినండి. నీతికి, న్యాయానికి, ధర్మానికి 3 సింహాలు 10 రూపాయలు అయితే కనిపించని 4వ సింహం మనం చేసుకుంటాను. మళ్ళీ ఎప్పుడన్నా చెప్పినప్పుడు ఇక చెప్పుదాము, ఎందుకంటే మాట్లాడే వాళ్ళు సార్ వాళ్ళు ఉన్నారు ఇక.